బాలరాజయ్య గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. గ్రూప్లో ఉన్న పెద్దలందరికీ కూడా మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధులకు దేవా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రములు ప్రభు. ఈ సమయం అందు నాయన ప్రభా, మీరు ఎన్నిక చేసి ప్రభా ఎంతమంది అయితే ఈ వర్డ్ వినాలనుకుంటున్నారో వారందరినీ కూడా నాయన మీరు ఈ గ్రూప్లో నాయన చేర్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. నేను కాదు ప్రభా, నీ సిలువ చాటు నన్ను మరుగు చేసి దేవా, నా నోట మీరు ఏం మాట్లాడాలనుకున్నారో ప్రభా, ఆ వర్డ్స్ అన్నీ కూడా మీరు రిలీజ్ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరి హృదయంలోనికి చొరబడి ప్రభా, వారి యొక్క అవసరత ఏమై ఉన్నదో ప్రభా, మరి దాన్ని ఎరిగి ప్రభా మీరు మాట్లాడమని నీ పరిశుద్ధ పాదాలకు నన్ను నేను అప్పగించుకుంటూ నా ఈ యొక్క ఏ డిస్టర్బెన్స్ లేకుండా సాతానికి లయపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము, నమ్ముచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు వాక్య భాగము మరి 1 minute నాని ఒకసారి కొద్దిగా ముందుకు చెప్పు, ఇంకొంచెం ముందుకు చెప్పు, దగ్గరగా చాలు. ఈరోజు మన పర్పస్ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఎందుకోసం పిలిచాడు, దేనికోసం, మరి ఏ విధంగా మనం ఈ లోకంలోనికి వచ్చాం, ఎవరెవరిని దేవుడు పిలుచుకున్నాడు, ఆయన పర్పస్లో ఎంతమంది ఉన్నారు అనే విషయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ లోకంలో మనం ఆయన పరిచర్యలో ఉన్నాం కాబట్టి ఎంతవరకు మనం ఆయన పరిచర్యలో మరి ఎక్కువగా శ్రద్ధ భక్తులతో ఆయన యొక్క రూల్స్ కమాండ్మెంట్స్ పాటిస్తూ మనం ఈ పరిచర్యలో ఉన్నామా అన్నది మరి దేవుడు క్షుణ్ణంగా మన దేవుడు పరిశీలించే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, వినే దేవుడు, చూచే దేవుడు కదా. నిన్న నేడు ఏకరీతిగా మన దేవుడు ఉన్న దేవుడు కాబట్టి ఈరోజు దేవుడు ఆ విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారండి. ఎందుకనంటే ఏర్పరచబడిన వాళ్ళు వాక్యంలో చూసుకుంటే కనుక యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనంలో చూసుకుంటే కనుక ఎవడైనాను నా ఎద్దుకు రావాలంటే, అంటే ఎవడైనా ఆయన్ని ఆకర్షించాలి, యేసయ్యని కానీ తండ్రిని కానీ ఆకర్షించాలంటే ఆ యొక్క 44వ వచనంలో నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడను నా ఎద్దుకు రాలేడు, అంచెదినమున నేను వానిని లేపుదును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు వారిని ఆకర్షించేవాళ్ళు? దేవుడు మరి యేసయ్య కాదండి, తండ్రి. ఎవరైతే తండ్రి ద్వారా ఎవరినైతే ఆకర్షించబడతారో అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఎవరు ఏర్పరచబడిన వాళ్ళు ఎవరు, ఏ సమయం అందు? మరి ఇక్కడ చూసుకుంటే కనుక భూమి పునాది వేయబడక ముందే, ఇంకా చూసుకుంటే కనుక తల్లి గర్భమందు నువ్వు రూపింపక మునుపే నువ్వేంటో నాకు తెలుసు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. అంటే అప్పుడు నువ్వు ఉన్నావా, ఇప్పుడు నువ్వు ఉన్నావా, ఎప్పటి నుంచి నువ్వు ఉన్నావు, ఏ సమయం అందు ఉన్నావు, ఎప్పుడు నిన్ను దేవుడు పిలిచాడు అని కనుక మనం చూసుకుంటే కనుక నువ్వు ఏ సమయం అందు నిన్ను దేవుడు పిలిచాడు అని చూసుకుంటే మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు త్రియేక దేవుడిగా ఉండి ఈ భూమిని సృజించినప్పుడు మరి యేసయ్య శిల్పికారుడిగా ఉన్నాడు. అక్కడ దూతలు పాడి కొనియాడారని మరి ఆ యొక్క పునాది వేసేటప్పుడు మరి ఆ విషయంలో కనుక మనం చూసుకుంటే ఇక్కడ జోబ్లో కనుక రాసి ఉంటే చూడండి, ఉదయ నక్షత్రములు ఏకముగా పాడినప్పుడు దేవదూతులందరూ దేవుని కుమారులు ఆనందధ్వని చేసినప్పుడు ఆ పునాదులు దేని మీద అంటే అక్కడ ఆడి పాడి వారి ఒక 38వ వచనంలో ఒకసారి చూడండి, 38 4వ అధ్యాయంలో ఆనందంతో కేకలు వేశారంట ఆ దేవదూతలందరూ. అంటే ఆ సమయం అందు దూతలుగా అక్కడ కొంతమంది ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాము. అయితే మరి ఈ సమయంలో నిన్ను కొంతమంది ఏర్పరచబడిన వారు కొంతమంది అని మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే ఎవరు ఆ ఏర్పరచబడిన వారు అంటే మత్తయి సువార్త 22:14వ అధ్యాయంలో కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని దేవుడు సెలవిస్తూ ఉన్నారండి. అయితే మరి ఏర్పరచబడిన వారు ఎవరు, ఎంతమంది ఉన్నారు? బైబిల్లో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కనుక మనం చూసుకుంటే దేవుని ఏర్పాటులో ఉన్న ప్రజల మీదే దుష్టుడు అనేక రకాలుగా బాధిస్తూ ఉన్నాడు. వారి యొక్క పరిచర్ని డిస్టర్బ్ చేయటం, వారు వెళ్తున్నప్పుడు ఆటంకాలు కలుగ చేయటం, ఇవన్నీ కూడా దుష్టుడు అంటే భయము, వాడికి ఒక వణుకు. ఎందుకు అనంటే నువ్వు ఏర్పరచబడిన వాడివి, ఆయన పనిలో ఉన్నవాడివి కాబట్టి వాడు ఎల్ల వేళలా నీ మీద టార్గెట్ చేస్తూ, ఎందుకంటే వాడి తలను దేవుడు చితక తొక్కిన దేవుడిగా ఉన్నాడు కాబట్టి వాడు ఆల్రెడీ చచ్చిన వాడితో సమానమే. అయినప్పటికీ వాళ్ళలో ఏ విధమైన మాట కూడా లేదు,
చితకతొక్కబడిన వాడు కాబట్టి, అయినా కూడా వాడి టార్గెట్స్ ఏంటంటే నిన్ను ఏర్పరచబడిన వారిలో ఉన్నావు కాబట్టి ఆయన రాజ్య విస్తరణలో నిన్ను పాలిభాగస్తులుగా చేస్తున్న దేవాది దేవుడు మరి నువ్వు ముందుకు సాగేటప్పుడు, నువ్వు ఆయన శక్తితో బలంతో ముందుకు సాగేటప్పుడు వాడికి భయం పుడుతూ ఉంటుంది. ఎందుకు అనంటే ఈ రాజ్యాన్ని కట్టేవాడిగా ఉన్నావు, నువ్వు పరలోక సంబంధిగా నువ్వు ఇక్కడికి వచ్చావు, దేవుడు నిన్ను పంపిస్తే కానీ నువ్వు ఇక్కడికి రాలేదు అని ఈరోజు మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది ఉన్నా కూడా నువ్వు ఏర్పరచబడిన దానిగా ఉన్నావా లేదా నువ్వు ఒకసారి మరి దేవుని యొక్క ఆ యొక్క వర్డ్ ఎవరైతే తెలుస్తాయి, వాక్యం ఎవరికైతే తెలిసిందో వాళ్ళే దేవతలు దేవుళ్ళు అని బైబిల్లో కూడా రాయబడి ఉన్నది కదా. అయితే మరి ఈరోజు నువ్వు ఏర్పరచబడిన దానిలో ఉన్నావా లేదా అని మనము చూసుకున్నప్పుడు ఎంతమంది ఏర్పరచబడిన వారిలో ఉన్నారు, ఆయన ప్రణాళికలో ఎంతమంది ఉన్నారు. చాలామంది వస్తారండి, పిలవబడిన వారు అనేక మంది అని అంటున్నారు. కానీ ఎవరైతే ఆయన వర్డ్ని, తర్వాత ఆయన కమాండ్మెంట్స్ని, రూల్స్ని పాటిస్తూ ఆ యొక్క గర్వాన్ని, అతిశయాన్ని విడిచిపెట్టి మరి ఆ యొక్క మార్గంలో కనుక వెళ్తూ ఆ యొక్క ఏదైతే మనకి టార్గెట్ ఇచ్చారో, కొన్ని టార్గెట్స్ ఉంటాయి కదా, కొన్ని బిజినెస్లో కొన్ని టార్గెట్స్ ఇస్తూ ఉంటారు కొంతమంది ఎగ్జిక్యూటివ్స్కి. అయితే వాళ్ళు ఆ టార్గెట్ రీచ్ అవ్వగలరా లేదా, ఆ టార్గెట్ రీచ్ అవ్వలేకపోతే వాళ్ళంతా ఫెయిల్ అయిపోతూ ఉంటారు, కొన్ని వాటిల్లో పక్కకు తప్పిస్తూ ఉంటారు వాళ్ళని. అయితే మరి ఇక్కడ దేవునితో సంబంధం కలిగి ఆయనలో నువ్వు ఏర్పరచబడి ఉన్నావా లేదా అని మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే మరి దేవుడు అబ్రహాముని పిలిచాడండి. అబ్రహాముని పిలిచాడు దేనికంటే జన్మలకు తండ్రిగా చేశాడు. ఆయన యొక్క హోమ్ల్యాండ్ నుంచి మరి ఆయన్ని పిలిచాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు ఆయన్ని పిలుచుకున్న వాడిగా ఉన్నాడు. అదేవిధంగా మోషేను కూడా ఇజ్రాయెల్ బానిసత్వం నుంచి విడిపించడానికి మోషేను, అంటే దేవుని యొక్క కాలింగ్ ఏ విధంగా ఉన్నది అని తెలియచేయడానికి నేను ఈ మాటలు చిన్నగా నేను చెప్పడం జరుగుతున్నది. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మరి మోషేని ఆ యొక్క అగ్ని పొదల నుంచి మోషేని పిలిచాడండి. అదేవిధంగా చూసుకుంటే యెహోషువ మరి ఆ యొక్క ప్రామిస్ ల్యాండ్లోనికి నడిపించడానికి యెహోషువని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా సమూయేలుని చూసుకుంటే చిన్నవాడిగా బాలుడిగా ఉన్నప్పుడే సమూయేలుని 1 సమూయేలు 3వ అధ్యాయంలో నుంచి చూసుకుంటే కనుక ఆ యొక్క సమూయేలుని ఆ యొక్క మందిరంలో పని చేయడానికి, ఒక ప్రవక్తగా ఉండడానికి, మరి ఆ యొక్క యాజకుడిగా ఉండడానికి, ఆ ధర్మం నిర్వర్తించడానికి సమూయేలుని ఏర్పాటు చేసుకున్న దేవాది దేవుడిగా ఉన్నాడు. ఇంకా దావీదుని పిలిచారు. 1 సమూయేలు 16వ అధ్యాయంలో చూజన్, ఆయన ఒక ఏర్పరచబడిన వాడిగా దేవుడు అనాయింట్ చేసుకొని ఆయన్ని ఇజ్రాయెల్కి రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా చూసుకుంటే యెషయా, అయ్యా నేనున్నాను నన్ను పంపించు అని యెషయా చెప్పుకోవడం యెషయా 6వ అధ్యాయంలో ఆ యొక్క మందిరంలో మనం చూస్తూ ఉన్నాము ఒక ప్రవక్తగా. అదేవిధంగా ఇర్మియా, మరి ఈ యొక్క ఇర్మియాని కూడా ఆ యొక్క తల్లి గర్భంలో నుంచే నేను నిన్ను రూపించుకున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క ఒక ప్రాఫిట్గా, నేషన్స్కి ప్రాఫిట్గా దేవుడు పిలుచుకున్న దేవుడిగా ఉన్నాడు ఇర్మియా 1వ అధ్యాయంలో చూసుకుంటే కనుక. అదే యోనాను చూసుకుంటే కనుక ఆయన ఒక రిపెంటెన్స్, అంటే ఆ యొక్క యోనాలో మరి వారికి పశ్చాత్తాపం కలగడానికి, వారి యొక్క పాపానికి విడుదల విమోచన కలగడానికి మరి యొక్క యోనాని దేవుడు నిర్ణయించుకున్న వాడిగా ఉన్నాడు. అదేవిధంగా పేతురు, ఆంద్రేయ వీరిని కూడా మనుషులను పట్టు జాలరులుగా మిమ్మల్ని చేయడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో. పౌలు గారితో చూసుకుంటే అన్య జనులకు రక్షణ ఇవ్వడానికి, ఇంకా ఈ యొక్క దమస్కు మార్గంలో మరి ఆయనతో మాట్లాడిన దేవుడిగా ఉన్నాడు, పిలుచుకున్న దేవుడిగా ఉన్నాడు, ఒక అపోస్తలుగా ఆయన ప్రమోట్ చేసుకున్న దేవాది దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఈ యొక్క పౌలు గారు చాలాసార్లు దేవునితో, ఆత్మలో దేవునితో చాలాసార్లు మాట్లాడిన విధానం చూసుకుంటే చాలా గొప్పగా ఉంటుంది. మరి ఆయన మనము పోరాడుతున్నది చూసుకుంటే కనుక ఇంకా అక్కడ పౌలు గారు ఒక మాట అంటారు, ఎఫెసీయుల 6వ అధ్యాయము 12వ వచనంలో, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అంటే ఈ యొక్క వర్డ్ ఏదైతే ఉన్నదో ఎఫెసీయుల 6:12లో అయా ఏ విధంగా మరి ఈ యొక్క వర్డ్స్ని డిక్లేర్ చేశారు ఆయన పరిశుద్ధ గ్రంథంలో. మరి ఏ విధంగా ఆయన కన్నులకు కనిపించకుండా ఉన్నదా, ఆయన దర్శించకుండా ఉన్నారా, ఆత్మలో మరి దేవునితో సహవాసం చేసిన వారిగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. చూసుకుంటే కనుక యేసయ్య పరిచర్య, ఇంకా చూసుకుంటే కనుక పౌలు గారి పరిచర్య, ఇంకా బాప్తిజం ఇచ్చి యోహాను, వీరందరూ కూడా వారి యొక్క పర్పస్లో వచ్చారు.
వాళ్ళు దృష్టి అంతా కూడా పైనే ఉంది, భూ సంబంధమైన వాటి యందు లేకోకుండా ఎప్పుడైతే దేవుని దర్శించారో, వాళ్ళు ఎప్పుడైతే దేవుని ప్రణాళికలో ఉన్నారో, ఎప్పుడైతే చూజన్ అని అనుకున్నారో, వారందరూ కూడా ఆత్మీయంగా ప్రతి దాన్ని కూడా చూస్తూ దేవునితో సంబంధం కలిగిన వారిగా పైనున్న వాటి యందే మనసుంచారు. వారు దేవుని నిర్లక్ష్యపరచలేదు ఎక్కడ కూడా. ఆయన ఇచ్చిన పనిలో మరి ముందుకు సాగేవారిగానే ఉన్నారంట. ప్రతి విషయంలో కూడా వారు ప్రార్థిస్తూ దేవునితో సహవాసం చేస్తూ ఆ యొక్క బంధకాల నుంచి విడిపించేవారిగా, రక్షించేవారిగా ఉన్నారు. ఇంకా చూసుకుంటే కనుక మనము ఆ యొక్క తండ్రిని మనము ఆకర్షించే వారిగా ఉండాలంట. యేసయ్యని కాదు, తండ్రిని ఆకర్షించే వారిగా ఉండాలంట. మనం నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా ఎద్దుకు రాలేడు, అంచె దినమున నేను వానిని లేపుదును అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. అంటే ఏ విధంగా ఆకర్షిస్తాడు తండ్రి అంటే, అది ఏది కూడా నీకు ఫోర్స్ఫుల్గా నువ్వు నీకు ఇష్టం లేకుండా ఏది కూడా జరగదంట. వాక్యం ద్వారా నువ్వు ఆకర్షించబడతావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాక్యం ద్వారా నువ్వు ఆకర్షించబడినప్పుడు వాక్యంలో ఉన్న సత్యం ఏంటి అన్నది నువ్వు తెలుసుకుంటావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విధముగానే సత్యం వైపు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ట్రూత్ వైపు నిన్ను తిప్పినప్పుడు ఆ సత్యం ఏంటి అన్నది నువ్వు తెలుసుకుంటావు. ఎప్పుడైతే మరి ఆయన ఇచ్చిన ఆ యొక్క వాక్యం ఏదైతే ఉన్నదో దాంట్లో నువ్వు శ్రద్ధాభక్తి కలిగి ఉంటావో దాంట్లో దేవుడు నిన్ను ఆకర్షించేవాడిగా ఉంటాడు. అంతే కదండి, తల్లిదండ్రుల మాట వింటే పిల్లలకి మనం ఇష్టంగా ఉంటాం కదా. పిల్లలు అంటే మనకి ఇష్టంగా ఉంటుంది. మన మాట వినలేదనుకోండి ఏం చేస్తాం, 4 దెబ్బలు వేస్తాం, లేకపోతే చెప్పి చెప్పి విసిగిపోయి ఒక్కొక్కసారి విడిచిపెడతాం. ఇంకా బయట వారికి ఎవరికైనా చెప్తూ ఉన్నప్పుడు 10 సార్లు చెప్పినా వినకపోతే వీడు మన వల్ల కాదు, వీడిని వదిలేయండి, వీడు వినే రకం కాదు అని ఎప్పుడైతే విడిచిపెట్టేస్తారో ఇంకా వాళ్ళ సంగతి మనకు అనవసరం అని అనుకుంటాం కొన్నిసార్లు. అలాగే దేవుడు కూడా చెప్పి 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 చెప్తూ ఉన్నప్పుడు ఒక మార్గం నీకు చూపిస్తూ వెళ్తున్నాడు దేవుడు. ఆ మార్గంలో కనుక వెళ్ళకోకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు విడవబడిన వారిగా ఉంటాము. అదే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. మరి ఆ విధముగా చాలామంది అయ్యా నీ నామంలో మేము స్వస్థతలు చేయలేదు, అద్భుతాలు చేయలేదు, దయ్యాలు వెళ్ళకొట్ల అక్రమం చేయవారులారా నా ఇద్దరి నుంచి పొండి అన్నాడు దేవుడు. సో ఆ విధముగా మనం ఉండకూడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీ హృదయము ఎవరి వైపు తిప్పుకోవాలంటే మనం సత్యం వైపు దేవుడు తిప్పుతాడు. కాబట్టి నువ్వు తండ్రిని ఆకర్షించేవాడిగా ఉన్నావా లేదా? ఈ లోకంలో ఎన్నో ఉన్నాయండి, మనకి లోక ఆకర్షణ చాలా ఉంది కదా మనకి. ఆ ఆకర్షణలో పడిపోకుండా నువ్వు ఏర్పరచబడిన వాడివైతే నువ్వు యొక్క బైబిల్లో చూసుకుంటే ఎంతమంది అయితే ఆయన్ని ఆకర్షిస్తూ మరి తగ్గించుకోవడం, ఎంతగానో తగ్గించుకోవాలంట చాలా విషయాల్లో. మరి ఆ తగ్గింపు మరి యేసయ్య అక్కడ ఈ యొక్క టెంపుల్ ఏదైతే మందిరం ఉన్నదో మరి ఆయన యొక్క చొక్కా అంచుల మందిరాన్ని సరిపోలేదు, ఆకాశం అంతా ఎత్తుగా మరి ఆయన ఉన్నప్పుడు మరి ఆ యొక్క మందిరంలో మనం ఆయన ఉంచగలమా? ఉంచలేము. అలాంటి మహిమ కలిగిన దేవుడే ఈ భూలోకంలోకి వచ్చి ఎంతగానో తగ్గించుకున్న దేవాది దేవుడిగా ఉన్నప్పుడు మనుషులమైన మనము ఏ పార్టీ వారమండి? ఆయన సృజించి ఆయన ఊపిరి ఇచ్చిన మనము ఇంకా గర్వపడుతూ అతిశయపడుతూ అన్ని విషయాల్లో నేనే గొప్ప అనుకుంటూ చాలా విషయాల్లో మనం పడిపోయిన వారిగా ఉన్నామని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఆయన్ని మరి ఆకర్షించే వారిగా ఉండాలని మనసారా నేను కోరుకుంటూ ఉన్నాను. అంటే ఈ యొక్క బైబిల్లో మనం క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసేవాడిగా ఉన్నాడు. దినము నిన్ను అభివృద్ధి చేసే దేవాది దేవుడిగా ఉన్నాడు. ఆ యొక్క వాక్యంలో మరి నిన్ను దినదినము ఎదిగిస్తూ ఒకటేసారి నీకు మొత్తము తెలియకుండా ఆయన ఆత్మ మొదట కొద్దిగా ఇచ్చినా కూడా దినదినము నిన్ను అభివృద్ధి చేసేవాడిగా ఇమ్మెజరబుల్ స్పిరిట్తో నీ గిన్నె నిండి పొర్లే విధముగా ఆయన ఆత్మను నీ మీద కుమ్మరించేవాడిగా ఉన్నాడు. ఈ సమయమందు మరి అనేక విషయాలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చూసుకుంటే నిత్య జీవం ఆయన ఇచ్చేది ఏంటంటే అండి, లాస్ట్లో తండ్రి అంచె దినమునందు నేను వారిని లేపుతాను అంటే, అంచె దినములో నిన్ను లేపితే నీకేమొస్తుంది? నిత్య జీవం వస్తుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ నిత్య జీవము ఎవరైతే ఆయన పిలుపుని యాక్సెప్ట్ చేస్తారో, ఎవరైతే ఏ విధమైన నష్టం వండుకోకుండా, అంటే నీకు లాస్ట్లో నీకు ఏ విధమైన నష్టం ఉండదంట. ఇంకా లాస్ట్ డేస్లో ఆ నిత్య జీవంలో ఉండడానికి నిన్ను లేపుతానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మరి ఆ విధంగా మనం ఉన్నామా? ఏ విధంగా మనం ఉన్నాము? యోహాను సువార్త 14వ అధ్యాయము
12వ అధ్యాయంలో చూసుకుంటే కనుక నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కొన్ని సమయాలు దేవుడు చెప్పాడు కదా, మీరు నాకంటే గొప్ప కార్యం అంటే దేవుడు మరి ఆ యొక్క చనిపోయి 3వ దినం మనం తిరిగి లేచి రిజరక్షన్ 3వ దినం తిరిగి లేచి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఏమొచ్చిందండి? శక్తి వచ్చింది కదా, పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. ఇప్పుడు ఎవరెవరున్నారు మనలో? మన హృదయంలో ఆయన నివాసం చేయాలి అనుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు మరి యేసయ్య ద్వారా కార్యాలు చేస్తారు. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే నాకంటే గొప్ప కార్యాలు ఎలా చేస్తావు నువ్వు? గొప్ప కార్యాలు అని అంటే తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నీలో మరి ఆ యొక్క టెంపుల్, నీ యొక్క హృదయం అనే దేవాలయంలో ఆయన నివాసం చేస్తున్నారు కాబట్టి వారు ముగ్గురు కలిసినప్పుడు ఇంకా గొప్ప కార్యాలు నువ్వు చేస్తావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ విధంగా మనం బలం పొందుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీలోనే ఉన్నాను కాబట్టి నేను ఏదైతే లక్ష్యమో మీకు ఇచ్చానో దాన్ని మీరు నిర్వర్తించమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చూసుకుంటే మీరు నా శరీరంలో అవయవాలై ఉన్నారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 1 కొరింథీయులు 12వ అధ్యాయం 27వ వచనంలో మీరు క్రీస్తు శరీరమై ఉండి అందులో ఒక్కొక్కరు ప్రత్యేకముగా అవయవములై ఉన్నారని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. బాడీ ఆఫ్ క్రైస్ట్ అని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ యొక్క అవయవాలు ఏ విధంగా ఉన్నాయి? కుంటివిగా, గుడ్డివిగా, పని చేయనివిగా ఉన్నాయా? లేదు. దేవునిలో మనందరం కూడా ఆయన సంకల్పంలో ఏదైతే ఆయన నిర్ణయించాడో ఆ పనిని సక్రమంగా మనం నిర్వర్తించే వారిగా ఉంటూ లోకానికి ఆయనకి కూడా మరి పేరు తెచ్చేవారిగా, ప్రకాశించే వారిగా మనం ఆయనలో ఒక పార్ట్గా మనం అమర్చబడాలి అని అంటే నువ్వు దానికి తగునా? ఆ ఒక పార్ట్ ఫెయిల్ అయిపోయింది బండిలో, ఆ పార్ట్ తీసి పక్కన పడేస్తారు, అవునా కాదా? ఎందుకు? అది పని చేయని పార్ట్. నువ్వు పని చేయకపోతే నీ పార్ట్ ఆయనలో ఏకమై ఉండదు కదా. సో ఏ విధంగా నువ్వు పనిచేసేదానిగా ఉంటేనే ఆయనలో అమర్చబడతావంట ఒక పార్ట్గా. సో నువ్వు ఒక అవయవంగా ఆయనలో ఉండాలి అంటే ఎంత గొప్పగా మనల్ని ఆయన నిర్ణయించుకున్నారండి. ఆయన వారసత్వాన్ని మనకిచ్చిన దేవాతి దేవుడిగా ఉంటే ఈరోజు లోకంలో ఉంటూ అల్లర్లు, గొడవలు, కొట్లాట్లు, సంఘాల్లో, సంఘ కాపర్లలో సమాధానం లేకోకుండా మరి ఆ యొక్క వర్డ్ యొక్క గొప్పతనం తెలిసి కూడా ఎంతోమంది మరి ఆ విధంగా లోక సంబంధమైన ఆ యొక్క గొప్పతనం కోసం ఆ యొక్క ఏదైతే ఉన్నదో మరి ఒక అర్హత, యోగ్యత కోసం, పరువు, ప్రతిష్ఠ కోసం చాలా విధాలుగా కొట్టుకులాడుతూ దేవుణ్ణి మనం హింసించేవారిగా, ఆయన గాయాన్ని రేపేవారిగా ఉన్నాం. కానీ ఆయనలో అమర్చబడడానికి ఒక పార్ట్గా మనం లేవని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆ విధంగా కనుక మనం ఉంటే మన యొక్క అవయవము, మనం ఏదైతే మనల్ని దేవుడు నిర్ణయించుకున్నాడో మనము ఆయనలో ఒక అవయవంగా మనం చేరాలి అని అంటే మనల్ని మనం సరిచేసుకొని మన పార్ట్ పని చేసే విధముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా కనుక చూసుకుంటే యోసేపుని కూడా ఆ విధంగానే దేవుడు పిలిచాడు కదా. యోసేపు మరి ఆ యొక్క బానిసత్వంలోనికి అమ్మపడినప్పుడు భయంకరమైన నింద ఆ యొక్క భార్య ఎవరైతే ఉందో పోతిఫర్ భార్య ఇచ్చిన ఆ యొక్క నింద ఏదైతే వేసిందో అది చాలా భయంకరమైంది. ఎందుకంటే ఐగుప్తులోనే అది ఒకసారి చెరసాలలోకి వెళ్తే తిరిగి రాని నింద అది. అంటే ఆ చెరసాలలోకి దుష్టుడు పంపించినప్పుడు, ఎందుకంటే యేసేపు బలవంతుడు కాబోతూ ఉన్నాడు కాబట్టి ఇలాంటిది ఒకటి క్రియేట్ చేసి ఆయన మీద వేసినప్పుడు ఆ చెరసాలలోనికి వెళ్తే ఇక వీడు బయటికి రాలేడు. ఎందుకు అనంటే ఆ యొక్క ఐగుప్తు చెర అంత భయంకరంగా ఉంటుంది. ఆ ఇనుము ఆయన్ని బాధించింది అనంటే చాలా వరకు నిజంగానే మరి ఆ యొక్క చెరసాలలో ఉండి ఎంతగా ఆయన క్షోభపడ్డారో, ఎంతగా ఆయన అనుభవించి ఉంటారో పెయిన్ మనం అర్థం చేసుకోగలం. అంటే ఇంక వీడు బయటికి రాడు అని అనుకున్నది, కానీ దేవాది దేవుడు ఆ చెరసాలలో నుంచి బయటికి వచ్చి ఒక రాజరికాన్ని ఆయనకి ఇచ్చిన దేవుడిగా ఉన్నారు. బికాస్ ఆయన ప్రణాళికలో ఆయన ఏర్పరచబడిన దానిలో ఉన్నారు కాబట్టి. సో ఈరోజు నీ కాలింగ్ ఎలా ఉంది? నువ్వు ఏర్పరచబడిన దానిలో ఉన్నావా? ఈరోజు మనల్ని మనం ఒకసారి టెస్ట్ చేసుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా పౌలు గారు కూడా అనేక సార్లు దేవునితో మాట్లాడిన వాడిగా ఉన్నాడు. మరి ఆ యొక్క ఆకాశాల మధ్యలోనికి వెళ్ళి మరి ఆయనతో మాట్లాడిన దేవుడిగా ఉన్నాడని కొన్ని చోట్ల వ్రాయబడి ఉన్నది. సో ఆ మర్మాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలనగా ఆయన తెలుసుకొని ఈ యొక్క లోకాన్ని మొత్తాన్ని కూడా ఆయన పెంటతో సమానంగా ఎంచుకున్నాడండి. ఆయన ప్రీచ్ చేయడమే ఆయన గొప్పతనంగా పెట్టుకున్నాడు. కానీ ఈ లోకంలో సంబంధించిన ప్రతి దాన్ని కూడా ఆయన ఏది కూడా లక్ష్య పెట్టలేదు. కానీ పైన వాటి మీదే ఆయన ఫోకస్ పెట్టి ఉన్నారు. చనిపోతే మేలు, చావైతే మేలు అని ఎన్నిసార్లు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే సత్యం, ట్రూత్ ఏంటి అన్నది దేవుడు వాళ్ళ కళ్ళకి
కనిపింపచేస్తాడు. వారు చూసిన వారిగా ఉన్నారు. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కనుక చూసుకుంటే ఏర్పరచబడిన వాళ్ళందరూ కూడా తరమబడ్డారు. చాలా వరకు ఈ యొక్క యెజబెల్ ద్వారా చూస్తే ఏలియా ఆయన ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి మరి ఏలియాని ఆ యొక్క ప్రవక్తలందరినీ చంపిన దానిగా ఉంది. లాస్ట్లో ఏలియా మిగిలిపోయినప్పుడు పరుగులు పెట్టించిన దానిగా ఉన్నది. కానీ దేవుని ప్రణాళికలో ఉండి ఆ యొక్క యెజబెల్ చావుకి దగ్గరగా వచ్చింది. సో ఆయన ప్రణాళికలో ఉన్నవారు మరి ఏలియా సజీవంగా ఎత్తబడ్డాడు. ఈ విధంగా చూసుకుంటే కనుక మనము ఏ విధంగా ఉంటున్నామో అని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆ యొక్క దూతలు అంటున్నాడు దేవుడు, ఇంకా మనల్ని వారసులుగా అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన ఒక్కొక్కరిని ఈ విధంగా ఈ లోక సంబంధమైన వాటి విషయంలో రక్షణ కోసము, ఈ లోకంలో ఉన్న వాటిని రక్షించడానికి మరి ఆయన ప్రణాళికలో మనల్ని సృజించుకొని ఈ లోకంలోనికి మనల్ని రిలీజ్ చేసినప్పుడు ఏ విధంగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భూమి పునాది వేయబడక మునిపే నువ్వేంటి ఆయనకి తెలుసు. తల్లి గర్భం ముందు రూపింప మునిపే నువ్వేంటి ఆయనకి తెలిసినప్పుడు నువ్వు ఎప్పుడు ఉన్నవాడిగానే ఉన్నావు. కాబట్టి ఈరోజు నీ యొక్క కాలింగ్ ఏంటి అన్నది మనం ఆలోచించుకోవాలి. ఆయనలో ఏ విధంగా మనము నివాసం చేయాలి అన్నది మనం ఆలోచించుకోవాలి. ఇంకా చూసుకుంటే ఒక యాత్రికులుగా మనల్ని ఈ లోకంలోనికి దేవుడు పంపించాడు. అంతేగాని ఈ యొక్క మా అయితే 80 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు లేదంటే 120 years 100 years అండి. ఇంతకు మించి మనం ఇక్కడ ఉండలేము. అలా అని దేన్ని నిర్లక్ష్యపరచమని నేను అన్ను, కానీ ఈ యొక్క సమస్తం ఈ భూమి మీదే నాది అన్నట్లుగా మనం ఉండకుండా ఆయన కాచిన రక్తానికి మనం కృతజ్ఞతాపూర్వకంగా ఆయన గోల్ రీచ్ అయ్యే విధంగా మనం పనిచేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా చూసుకుంటే కనుక కొన్ని చోట్ల దేవుడు ఎంతగానో తగ్గించుకున్నారు కదా. చాలా వరకు చూసుకుంటే కొండ మీద యేసుక్రీస్తు వారితో మరి ఆ యొక్క 40 దినాలు ఆ యొక్క దాంట్లో చూసుకుంటే కనుక 4వ అధ్యాయం 1 నుంచి 11 వరకు, లూకా 4వ అధ్యాయం 1 నుంచి 13 వరకు కనుక చూసుకుంటే 40 దినాలు సాతానుతో శోధింపబడడానికి అరణ్యంలో కొనిపోబడిను అనంది. లాస్ట్ 3 days శోధించలేదండి, 40 days శోధించింది. అది 40 దినాలు అరణ్యంలో శోధించబడడానికి కొనిపోబడిను అని రాయబడినది అక్కడ. సో అక్కడ ఒక్కొక్క మారు అక్కడ అడుగుతూ ఉన్నది యేసయ్యని. అక్కడ ప్రతి చోట కూడా దేవుడు చక్కని మాటలతో దుష్టుని జయించిన వాడిగా ఉన్నాడు కదా. రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తారని ఒక చోట. తర్వాత దేవాలయం శిఖరం పైకి ఇక్కడ నుంచి దూకితే దేవుని కుమారులు అయితే నువ్వు వాళ్ళు పట్టుకుంటారు, నేను రక్షిస్తారు అన్నప్పుడు నీ దేవుడైన యెహోవాను శోధించకూడదని అక్కడ మాట్లాడారు. నాకు సాగిలు పడమంటే దేవునికి మొక్కాలి అని అట్లా 3 times దేవుడు దాన్ని జయించిన వాడిగా ఉన్నాడండి. అదే విధంగా చూసుకుంటే మరి ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాము, మరి అంత దేవాది దేవుడే తగ్గించుకొని ఈ లోకంలో ప్రతి శోధనని ఆయన ఎదుర్కొన్న దేవుడిగా ఉన్నాడండి. ఎందుకంటే మానవ రూపంలో వచ్చారు కాబట్టి ఏది కూడా ఆయనకి తెలియకుండా లేదు. మన బలహీనతలన్నీ ఆయనకి తెలుసు, మన బలమేంటో ఆయనకి తెలుసు, దేనిలో మనం పడిపోతామో తెలుసు. కానీ ఎప్పుడైతే మనం దేవుని ఆశ్రయిస్తూ ఉంటామో దినదినము ప్రతిరోజు ప్రతి సాయంకాలము ఆయన యొక్క రక్తంలో కనుక మనం శుద్ధి చేసుకుంటూ, ఒకవేళ నీలో బలహీనత ఉంటే ఆయన ముందు మోకరించి అయ్యా ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఒక మనుష్యునితో మాట్లాడుకున్నట్టే మనం ఎప్పుడైతే ఆయనతో మాట్లాడుతూ ఉంటామో మనల్ని క్లియర్ చేసే విధానంలో దేవుడు ఉంటాడు. ఆ యొక్క దుష్టుని మన నుంచి దూరపరిచే దేవుడిగా ఉంటాడు. ప్రతి చోట కూడా ఆ యొక్క సాతాను విషయంలో మనం ప్రార్థించినప్పుడు ఎప్పుడు కూడా ఆ సాతానుని మనము దాని క్రియలను కాల్చే విధంగా మనం ఉండాలి. కొన్ని చోట్ల మనము ప్రవచించే విధానంలో ఉండాలి. అయా ఈ యొక్క సాతాను క్రియలు లయమగును గాక, సాతాను చేసే ఈ యొక్క క్రియలుని యేసు నామంలో కాల్చి వేస్తున్నామని దాన్ని కాల్చే వారిగా, అంత శక్తిని మనం పొందుకున్న వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చూసుకుంటే చాలా విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మన సింహాసనం, దేవుని యొక్క సింహాసనం ఎక్కడుందండి? ఆకాశంలో ఉందా దేవుని యొక్క సింహాసనం? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నీ హృదయంలో ఉండగా నీ హృదయమే ఆయన సింహాసనం అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. అలాంటి సింహాసనాన్ని ఇక్కడ ఉంచాడు దేవుడు. అంటే నువ్వు ఎంత గొప్ప కార్యాలు చేస్తావు, ఎంత గొప్పగా జీవిస్తావు దేవునిలో, ఆయన కోసం ఎంత గొప్పగా పని చేస్తావు నువ్వు, అది దేవుడు ఈరోజు అడుగుతూ ఉన్నాడు.
ఆయనకి మహిమా శరీరం కావాలంట. అంటే నీ యొక్క శరీరము మహిమపరచబడే విధంగా నీ యొక్క శరీరం ఉండాలని దేవుడు ఆ యొక్క పరిశుద్ధతను కోరుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క జీవంగల యెహోవా తండ్రికి రూపం లేదు కదా, ఆయనకి రూపం లేదు, కానీ నన్ను చూస్తే ఆయన్ని చూసినట్టే అని హెబ్రీల్లో రాయబడి ఉన్నది కదా. అదే విధముగా ఈ యొక్క క్రీస్తులో రూపము ఏర్పరచుకుంటూ ఉన్నారంట సంఘం ద్వారా. అంటే ఈ సంఘంలో ఉన్న మనము ఆయనలో రూపం కింద ఏర్పరచబడాలంటే అవయవాలుగా ఆయనతో మనం కట్టబడాలండి. అప్పుడు ఆ యొక్క రూపము ఏర్పరచబడుతూ ఉంటుంది. ఈ యొక్క సంఘాలన్నీ కూడా ఏ విధంగా కట్టబడేటట్లుగా లేవు. మనుషులందరూ కూడా, ఆయన పిలుచుకున్న మనుషులు కూడా ఆ విధంగా ఆయనకి ఇష్టంగా ఆ యొక్క రూపాన్ని కట్టే విధంగా లేదంట. ప్రతి ఒక్క అవయవము పాడైపోయిందిగా, ఫెయిల్ అయిపోయిందిగా మరియు ఉంటూ ఉన్నారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈరోజు అందుకనే ఇంకా ఆలస్యం అవుతూ ఉన్నది. ఈరోజు ఆ విధంగా మనందరం కూడా ఏకముగా కూడి ఆయనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ యొక్క అవయవము ఆయనకి యాడ్ చేసినప్పుడు అది చక్కగా అమర్చబడే విధానంలో ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీ శరీరంలో ఆయన సింహాసనం వేసుకొని నీ యొక్క హృదయంలో నివాసం చేస్తున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చూసుకుంటే ఇట్లా ఎప్పుడైతే నువ్వు ఆయన ప్రణాళికలో ఉన్నావో దుష్టుడు నిన్ను ఆటంకపరిచే విధానంలో ఉంటాడంట. ఇంకా చూసుకుంటే నిన్ను ముందుకు నడిపించే విధానంలో ప్రతి దాంట్లో కూడా అడ్డు పెడుతూ నిన్ను డిస్టర్బ్ చేస్తూ దేవుని పనిలో లేకోకుండా ఇతర విషయాల్లో, లోక సంబంధమైన విషయాల్లో నిన్ను బిజీ చేస్తూ ఉంటుంది. వాక్యం చదవనివ్వకుండా, ప్రార్థించకుండా, ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఆయన బలము పొందుకుని అనేక మందిని విడిపించేదానిగా, స్వస్థపరిచేదానిగా ఉంటావు, బంధకాలు తెంపేదానిగా ఉంటావు. కాబట్టి ఆయన శక్తి, ఆయన బలాన్ని పొందుకున్న దానిగా ఉన్నావు. కాబట్టి నిన్ను ఆ విధంగా ముందుకు పోనీయకుండా వెనక్కి లాగే విధానంలో ఉంటుంది. అది మనము గ్రహించుకొని ఈ విషయంలో మరి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఆ యొక్క అడ్డంకులన్నీ తొలగించమని, ఎప్పుడైతే మనము ఆ యొక్క బయటికి వెళ్తున్నామా, ప్రేయర్లో ఉంటున్నామా, ఇతరులకు బోధించే విధానంలో ఉన్నామా, బైబిల్ తీసుకొని చదువుతున్నామా, ప్రార్థించడానికి మోకరిస్తున్నామా, నీకు ఏ అడ్డొస్తుంది, ఏ ఆటంకం వస్తుందని మనం చూసుకోవాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్లా చూసుకుంటే ఇంకా చాలా విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను చూసినంత వరకు కూడా దేవుడు తగ్గింపు కోరుకుంటూ ఉన్నాడండి. మనలో ఎవరిలో కూడా తగ్గింపు లేదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా సంఘాల్లో మరి ఇప్పటి వరకు నేను చూసిన వాటిలో చాలా వరకు కూడా ఈ లోక సంబంధమైన వాటిలో డబ్బు సంపాదించుకోవాలనే విషయాల్లో, తర్వాత హోదా సంపాదించుకోవాలని, ఇట్లా బిజినెస్ చేయాలని, సంఘాల్లో బిజినెస్ చేయాలని, ఇట్లా చాలా వరకు కూడా మరి దేవుని మందిరంలో బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడే ఆయనకి ఇష్టపడలేదు. ఆ విధంగా నా యొక్క మందిరాన్ని దొంగల గుహగా మార్చాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే నీ కాలింగ్ ఆయనతో ఉందో, మరి నీ పిలుపు ఆయనలో ఉందో, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవాది దేవుడు ఈరోజు ఏ విధంగా మనం ఉంచి ఉన్నాము, ఆయనకి ఇష్టపూర్వకంగా మనం జీవిస్తూ ఉన్నామా, ఏ విధంగా మనం ఉంచున్నామని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చూసుకుంటే నువ్వు గొప్ప అని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా, నేనే గొప్ప అని. చాలామందిని చూసి అసూయ, ఈర్ష్య పడిపోతూ ఉంటాం. చాలామంది ఉమెన్లో నేను చూస్తూ ఉన్నాను, ఎవరైనా గొప్పగా ఏదైనా చెప్తూ ఉన్నా, ముందుకు వెళ్ళిపోతూ ఉన్నా కూడా వాళ్ళని చూసి అసూయ పడటం, ఈర్ష్య పట్టడం, ఈ విధంగా ఉన్నదండి చాలా వరకు చూస్తే. కానీ మనమందరము కూడా ధరించుకుని ఉన్నది యేసుక్రీస్తు వారిని, క్రీస్తు వారిని, యెహోవా తండ్రిని, ఆయన ఆత్మని మనం ధరించుకొని ఉన్నాము. ఆయనలో మనము అమరిపోయి ఉన్నాము. కాబట్టి ఎవరు కూడా ఆ విధంగా మనము ఉండకూడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తగ్గించుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇతరులను చూసి పురుగొల్పే విధంగానే మనం ఉండాలి, కానీ వారిని లాగేవారిగా మనం ఉండకూడదు ఎక్కడా కూడా. ఎక్కడైతే మరి ఆయన పనిలో మరి ఉన్నప్పుడు మీరు వాక్యం తెలిసిన వాళ్ళు దేవతలు, దేవుళ్ళు అంటున్నాడు. మీరు నా కుమారులు, కుమార్తెలు అంటున్నాడు. నీకు వారసత్వం ఇచ్చిన దేవాతి దేవుడిగా ఉన్నాడు కదా. మరి ఏ విధంగా నువ్వు ఇలా జలస్ పడుతూ కుళ్ళు, ఈర్ష్య, అసూయత నిండి ఉంటే ఏ విధంగా ఆయన పనిలో ఉంటావు? పిలువబడిన వారు అనేకులని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏర్పరచబడిన వారు కొందరే. మరి పిలువబడిన వారు అనేకుల్లో ఉంటావా? ఏర్పరచబడిన వాళ్ళు కొందరే అని దీనిలోనే మనం ఉన్నామా?
ఒకసారి మనము మన హృదయాలను పరిశీలన చేసుకుందామని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఎవరు కూడా మరి అబ్రహాము అన్యుడు, మరి దేవుడు పిలుచుకున్నాడు. ఆయన పిలుపు లేకుండా ఆయన రాలేదు. ఎందుకంటే ఆయన పిలుపు ఆ విధంగా ఆయన నిర్ణయించుకున్న వారిని ఆయన పిలిచాడు ఖచ్చితంగా. అది ఎన్ని అడ్డులు ఆటంకాలు వచ్చినా ఆయన నిలబెట్టుకున్నారండి. సో ఎన్నిసార్లు చెప్పినా విననొల్లని వారిని ఏం చేశాడు దేవుడు? ఇజ్రాయేలీలు విసిగిపోయి సనుగుతూ గొనుగుతూ ఉంటే చాలాసార్లు చెప్పి చెప్పి విసిగిపోతే వాళ్ళని శత్రువుకి అప్పగించిన దేవాది దేవుడిగా ఉన్నాడు కదా. మరి ఆ విధంగా మనం కూడా అట్లాంటి సిచ్యుయేషన్స్ కొని తెచ్చుకోకుండా ఈరోజు మనం పాటలు పాడతాం, సంఘంలో వాక్యం చెప్తాం, ఇంకా చూసుకుంటే కనుక సాక్ష్యాలు చెప్తాం, ఎన్నో ఉంటాయి మన జీవితాల్లో. అన్నీ మనం బోధిస్తూ ఉంటాం కానీ మనం పాటించాం చాలా వరకు కదా. కానీ ఆ విధంగా దేవుడు ఉండొద్దు అని సెలవిస్తూ ఉన్నారు. ఎవరైతే మరి ఆయన వాక్యాన్ని మనం గైకొంటున్నామో నీకు దేవుళ్ళు అని బిరుదిచ్చిన దేవాది దేవుడండి ఈరోజు. మరి అంత గొప్ప బిరుదు నీకు ఇచ్చాడు అనంటే నీ యొక్క హృదయంలో మరి ఆయన సింహాసనం వేసుకొని కూర్చున్నారు అనంటే నిన్ను చూడట్లేదా? నీ పరిస్థితి, నీ స్థితిగతులు చూడట్లేదా? అన్నీ చూస్తున్న దేవుడిగా ఉన్నాడు ఆయన. సో నువ్వు దేని గురించి కూడా భయపడవలసిన అవసరం లేదు. ఇతరులని నిందించడం, దూషించడం, అవమానించడం మానేసి ఎప్పుడైతే నువ్వు మౌనంగా ఉంటావో, కొన్ని విషయాలు తెలిసినా కూడా కొన్ని విషయాల్లో మనం మౌనంగా ఉండాలి. అల్లరి మూకల్లాగా మన దేవుడు అల్లరికి కర్త కాదని రాయబడింది కాబట్టి అల్లరి చేసేవారిగా మనము ఇతరుని హేళన చేయడం, నిందించడం, దూషించడం, ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకరికి చెప్పడం, ఇవన్నీ మన దేవుడు మాదిరి కాదండి. ఆయన మనకి ఈ విధంగా నేర్పించలేదు. మన పరిశుద్ధ గ్రంథంలో ఆ విధంగా రాయబడి లేదు కాబట్టి ఆ విధంగా నువ్వు మౌనంగా ఉంటే ఆయన కలగ చేసుకొని ఆయన మాట్లాడే దేవుడిగా ఉన్నాడు. బికాస్ నన్ను అభిషేకించిన వారిని ముడితే ఎవరిని ముట్టి నా కనుగుడ్డిని ముట్టినట్టే అని అంటున్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు మర్చిపోతావేమో కానీ ఆయన మర్చిపోడు. సో ఆయన పగ తీర్చుకునే దేవాది దేవుడిగా ఉన్నాడు. ఆయన తీర్చుకుంటాడు తీర్పు. ఏదైనా ఉంటే నీ పక్షంగా ఆయన వాదిస్తాడు, ఆయన యుద్ధం చేస్తాడు కదా. 185,000 మందిని ఒక దేవదూతను పంపించి హతమార్చిన దేవాది దేవుడు. మరి ఆ యొక్క సొల్యూషన్ ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు కూడా నాకు కూడా ఒక మంచి సొల్యూషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి దేవుడు. నిన్ను పిలుచుకున్న దేవుడు మరి ఆ తల్లి గర్భమందే నిన్ను రూపించుకొని చక్కగా ఆయన ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. ఈ భూమి మీద నీ ప్రణాళిక ఏమి లేదండి. ఇక్కడ అన్నీ కూడా స్పిరిచువల్ లైఫ్ ఇక్కడ ఏమి లేదు నీకు. కానీ ఆ యొక్క పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం, ఆ యొక్క పిలుపు కోసం ఈ లోకంలో పనిచేయడానికి, ఈ లోకంలో ఆ యొక్క పిలుపులో ఉండే ఆ యొక్క లక్ష్యాలను మీరు పరిచయం చేసేవారిగా ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడండి. ఎంతమందికి ఈరోజు మరి దేవుడు మాట్లాడాడో నాకు తెలియదు కానీ ఆ యొక్క యేసయ్య ఏ విధంగా మనకి మాదిరి చూపించారో ఈ లోకంలో, అలాగే బాప్తిస్మ ఇచ్చి యోహాను ఆయన యొక్క పని ఏదైతే ఉందో అది స్ట్రైట్గా ఆయన చేసిన వాడిగా ఉన్నాడు. ఇంకా చూసుకుంటే పౌలు గారు ఆ విధంగా చేసిన వారిగా ఉన్నారు. ఇలా ఎంతమందో వారి పని చేస్తూ వారి ప్రాణాలను కూడా త్యాగం చేసిన వారిగా ఉన్నారు దేవాతి దేవుని కోసం. వారి గోల్ ఏంటో తిన్నగా మరి ఆ పరుగు యొద్దకే, గురి యొద్దకే నడిచిన వారిగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం కూడా ఆ విధంగా ఉంటే మన కుటుంబాలు, మన లక్ష్యాలు, మన యొక్క ఏదైతే ఉన్నాయో బంధకాలు తెగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయండి. ఎందుకంటే దేవుణ్ణి కలిగి ఉన్నావు నువ్వు, నీలో ఉంది దేవుడు, ఆయన సింహాసనం నీలో ఉంది. దేవాది దేవుడు నీ గృహంలో, నీ హృదయంలో నివాసం చేస్తున్నాడు. నీ నోటి మాటల నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏదైతే ప్రవచిస్తావో, ఏదైతే మాట్లాడతావో అది నెరవేర్చే విధానంగా దేవుడు ఉన్నాడండి. బికాస్ నీలో ఆ యొక్క పరిశుద్ధత, ఆ యొక్క నీతి, ఆయన యొక్క నీతి పరిశుద్ధత నీలో ఉంటే నువ్వు ఏదైతే మాట్లాడతావో దాన్ని చేయటానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. ఏదైతే నువ్వు బంధించబడి ఉన్నావో దాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. ఏదైతే నువ్వు అస్వస్థతగా ఉన్నావో, అనారోగ్యంతో ఉన్నావో దాన్ని స్వస్థపరిచే దేవుడిగా ఉన్నాడండి. అవన్నీ కూడా క్వాలిటీస్ అన్నీ కూడా మనలోనే ఉన్నాయని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిదీ కూడా మరి యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రతి రూట్ మ్యాప్ మనకి దేవుడు ఇచ్చిన దేవుడిగా ఉన్నాడు కదా. ఎక్కడికి నీకు స్వస్థత కావాలా, నీకు ఆశీర్వాదం కావాలా, పరలోక సంబంధమైన ఆశీర్వాదం కావాలా, లేదంటే పరిశుద్ధాత్మ వరాలు, ఆత్మఫలము, ఇంకా ఏ విధంగా నువ్వు ఇతరుల్ని రక్షించాలా, లేకపోతే స్వస్థపరచాలా, అభిషేకం కావాలా, ఏం కావాలండి మీకు సమస్తము కూడా రూట్ మ్యాప్ సమస్తము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు గుప్తము చేసి ఉంచాడు. నిధులన్నీ కూడా దీన్ని తవ్వే కొలది మనకి వస్తూనే ఉంటాయి కదా గూఢమైన సంగతులు. మరి దీని నుంచి దేవుడు మనకి ఇచ్చే దేవాతి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఎవరైతే మరి దీన్ని ఆశ్రయిస్తూ ఉన్నారో, ఆయన యొక్క సింహాసనాన్ని ఎవరైతే ఆయన హృదయంలో భద్రపరుచుకుంటారో, ఆయన యొక్క
అవయవంలో, ఆయన యొక్క బాడీలో ఒక పార్ట్గా, మంచి పార్ట్గా మరి ఎవరైతే అమర్చబడి ఉండాలి అనుకుంటున్నారో వారందరూ కూడా దేవునిలో మరి నమ్మకముగా, ఆయన యొక్క రూల్స్ కమాండ్మెంట్స్లో, ఆయన ఇచ్చిన పరిశుద్ధత నీతిలో మనం కరెక్ట్గా మూవ్ అవుతున్నప్పుడు మరి ఆయన వచ్చి నిత్య రాజ్యంలో నిన్ను లేపే దేవుడిగా ఉన్నాడండి. నిన్ను నిత్య రాజ్యానికి కొనిపోయే దేవుడిగా ఉన్నాడు. ఇంకా చూసుకుంటే హానోకు, ఏలియా ఏ విధంగా మరి వారిని సజీవంగా ఎత్తబడ్డారో, ఒకవేళ నువ్వు ఆ విధంగా ప్రవచించుకుంటూ ఉన్నప్పుడు దేవాది దేవుడు ఆ విధంగానే నిన్ను సజీవంగానే లేపే దేవుడిగా కూడా ఉంటాడు. ఇంకా నువ్వు స్వస్థతలు చేయాలి అనుకున్నప్పుడు నీలో ఏముండాలండి? పరిశుద్ధత ఉండాలి, నీతి ఉండాలి, ఆయన కార్యాలు చేయాలనే గోల్, ఆయన యొక్క మంచితనం నీలో ఉండాలి, ఆయన యొక్క ప్రేమ నీతో ఉంటే నువ్వు ఎప్పుడైతే ప్రవచిస్తావో అక్కడ స్వస్థత ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన హృదయాంతరేంద్రియములను పరిశీలించే దేవాది దేవుడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ అంతరింద్రియాలను పరిశీలించే దేవుడు అని మాట్లాడుతూ ఉన్నాడండి. ఏది కూడా చూడట్లేదు అని మనం అనుకోవడానికి ఎక్కడ కూడా లేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క హెస్కెల్కి దర్శనం ఇచ్చినప్పుడు మరి ఆ యొక్క మొత్తము ఆ యొక్క ఏదైతే ఆ వాహనం కదులుతూ ఉన్నదో, ఆ యొక్క సెర్రుపులు, కెరుపులు, వీటిలన్నిటికీ కూడా ఆ యొక్క కళ్ళు, ఒళ్ళంతా కళ్ళు అన్నట్లు ఎటు చూసినా ఆ యొక్క కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఆ యొక్క చక్రాలు మరి తిప్పుతూ ఉన్నప్పుడు అంతా కూడా ప్రపంచం అంతా అవి తిరిగి చూస్తూ ఉన్నట్లుగానే ఉంటుంది. అంటే దేవుడు మనల్ని చూడట్లేదు అనడానికి లేదు అని ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నీ పక్కనే ఉంటూ, నీ హృదయంలో ఉంటూ మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. మరి నీ బిడ్డలను సరిచేసుకునే విధానంలో నీకు జ్ఞానం కావాలంటే దేవుడిని అడగాలని అడిగి ప్రార్థించి పొందుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చూసుకుంటే కనుక మన ఇరుగు పొరుగు వారు, మన రక్త సంబంధులకు కూడా చాలా వరకు కొన్ని సంవత్సరాలు మాట్లాడుకోకుండా ఉంటారండి రక్త సంబంధులు కూడా. ఈరోజు మరి నీ సొంత సహోదరుని ప్రేమించలేని వాడివి నన్నేం ప్రేమిస్తావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు ఇలాంటి నా పక్కవారితో కానీ, నా సహోదరులు కానీ అలా నాకు జరిగినప్పుడు నాలో నాకే పశ్చాత్తాపం కలిగి, నేను చేయని తప్పు కూడా నేను దేవుణ్ణి బట్టి తగ్గించుకొని క్షమాపణ అడిగిన రోజులు చాలా ఉన్నాయండి. అలాంటివి చాలా సిచ్యుయేషన్స్ నా జీవితంలో జరిగినాయి. ఈరోజు మనము ఇంత కొంచెం తగ్గించుకున్నంత మాత్రాన మనం ఏమి అయిపోం, కానీ దేవుని సన్నిధిలో మనము నిందారహితులుగా ఉంటాము, ఆయనకి ఇష్టమైన వారిగా ఉంటాము. నువ్వు చేసే ప్రార్థన ఆయనకి పైన సువాసనగా ఉంటుంది, నీ నైవేద్యము ఆయనకి ఇష్టమైన ధూపంగా ఉంటుందండి. అప్పుడు నువ్వు ఏదైనా అడిగినప్పుడు ఆయన ఇచ్చే దేవాది దేవుడిగా ఉన్నాడు. బికాస్ ఈరోజు నేను చెప్పేది ఒక్కటే, ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావా? ఏర్పరచబడిన దానిలో నువ్వు ఉన్నావా? ఈరోజు ఆ విధంగా నీ కాలింగ్ ఉంటే కనుక మనల్ని సరి చేసుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. వినిన మీ అందరి జీవితాల్లో, మీ అందరి హృదయాల్లో దేవుడు మాట్లాడును గాక. మీ హృదయాలతో మరి దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడును గాక. యేసుక్రీస్తు నామంలో. ప్రభువా, దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడకు దేవా, నీ ప్రణాళిక చొప్పున మమ్మల్ని నిర్ణయించుకున్నావు దేవా. నాయనా ప్రభా, ఎంతమంది భక్తులతో, ప్రవక్తులతో ప్రభా, మరి నాయనా నీ యొక్క అభిషక్తులతో, నా తండ్రి అపస్తులతో మాట్లాడిన దేవాది దేవుడిగా ఉన్నావు ప్రభా. నాయనా నీ దర్శనాలు చూపించావు, నీ అంతర్యాలు చూపించావు, నీ అంతరంగాన్ని చూపించావు ప్రభా. ఏ విధంగా ఉండాలో నేర్పించావు తండ్రి. నీకు స్తోత్రములు. ఈ లోకంలో ఏమీ లేదని మరి ఒకసారి ప్రూవ్ చేసావు ప్రభా. ఎస్ లార్డ్. అయా, మరి ఆ నిత్యరాజ్యంలో వెళ్ళడానికి, అనేక మందిని నడిపించడానికి మార్గాలను సరళం చేస్తున్న దేవుడిగా ఉన్నావు అయా. నీ ప్రణాళికలో మేము ఉన్నవారిగా ఉన్నాము. దయతో ఇప్పటి వరకు ఏ విధమైన నిర్లక్ష్యము అలా ఉంటే క్షమించు ప్రభు. నీ ప్రణాళికలు తప్పిపోయే వారిగా కాకుండా అయా, పిలువబడిన వారిలో కాకుండా ఏర్పరచబడిన గుంపులో మమ్మల్ని ఉంచమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. క్షమించండి యేసయ్య, మమ్మల్ని అందరినీ క్షమించండి. మా దోష పాప వ్యసనంలో దయతో క్షమించండి. ఈ పరిశుద్ధ రక్తంలో కడిగి మరి ఒకసారి మమ్మల్ని శుద్ధీకరించి మా మార్గాలు సరళము చేసి మాకు ముందుగా మీరు నడుస్తూ ప్రభా అయ్యా, మరి ఏ పనిలో మేము చేయాలో ప్రభా, మా యొక్క అవయవాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలో ప్రభా మీరు మాకు నాయన నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు నామములో దుష్టక్రియలు, దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు సమస్తముని అగ్నితో కాల్చబడను గాక యేసుక్రీస్తు నామములో. ఈరోజు నీ పరిశుద్ధ పాదాలకి అయ్యా, చిన్న మంది గుంపును నాయన మమ్మల్ని అందరినీ కూడా, బాలరాజయ్య గారిని, ఈ యొక్క గ్రూప్ని అందరినీ కూడా నీ పాదాలకి అప్పగిస్తూ, వారి కుటుంబాలని, వారి బిడ్డల్ని పాదాలకు అప్పగిస్తూ, మా రక్షణ ఎక్కడ తప్పిపోకుండా మా యొక్క రక్షణని మీరు స్థిరపరచమని, మా బిడ్డల్ని స్థిరపరచమని, తరతరాలు అయ్యా నిన్ను దేవుడిగా మేము కలిగి నిన్ను ఆరాధించే వారిగా, నిన్ను గణపరిచేవారిగా, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లించేవారిగా మేము ఉండడానికి ప్రభా నాయన ప్రభా మీరు మమ్మల్ని ప్రభా నాయన ఆశీర్వదించి దీవించమని సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ యొక్క రక్తపు కోటలో నీ అగ్ని ప్రాకారాలు నీ కనుదృష్టి కంచెలో భద్రపరచమని ఈ కుటుంబాలన్నీ నీ రక్తంతో సీల్ చేస్తూ నన్ను నా కుటుంబాన్ని నీ రక్తంతో సీల్ చేసుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము నమ్ముచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్స్ అండి సుజాత గారు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ సుజాత గారు. ప్రైజ్ లార్డ్. చక్కని వర్తమానము అందించారు. మరి భూమికి పునాదులు వేయబడక మునిపే మనల గురించి దేవుడు ఎంతో గొప్ప ఉద్దేశాలు ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మరి దుష్టుడు ఎన్నో రీతిలుగా మనల్ని దేవుని నుండి ఆయన ప్రణాళికలు వేరు చేసి మరి ఆయన చిత్తం నెరవేర్చకుండా ఉండాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి మనం నిజంగా మరి దేవుల్లో ఉంటూ మరి ప్రతిదాన్ని ఎదుర్కొంటూ మరి ఏ విధంగా జయించాలో యేసునామం పెట్టుకొని మనము ముందుకు వెళ్తూ మరి సమస్తము జయించే బిడ్డలుగా ఎలా ఉండాలో మరి ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఎలాగో ఉండాలో మరి చక్కగా వివరించి చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరి ఈ యొక్క మరి రివైవల్ మినిస్ట్రీస్ ఎండ్ టైమ్ రివైవల్ మినిస్ట్రీస్ వారు ఉన్నారు, పేరు తెలియదు. ఇంటి ముందు చెప్పాలి.